ఓం శ్రీకృష్ణాయ నమః. భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్యా రాజగుహ్య యోగము 1 నుంచి 11 శ్లోకాలు భావాలు. శ్రీ భగవాను వాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. శ్రీ భగవానుడు చెబుతున్నాడు, అర్జున, నువ్వు అసూయ లేని వాడివి, అందుకనే అతి రహస్యము అనుభవ సహితము అయిన జ్ఞానాన్ని నీకు చెబుతున్నా. ఇది అర్థమైతే సంసార బంధం నుండి బయటపడతావు. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అర్జున, ఇది రాజవిద్య, రాజగుహ్యము, ఇది పవిత్రమము, ఉత్తమము, ప్రత్యక్షంగా అనుభవించదగింది, ధర్మరూపమైంది, సులభ సాధ్యమైంది, నశించనిది. అశ్రద్ధాదానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. పరంతప, అర్జున, ఈ ధర్మం విషయంలో శ్రద్ధ లేని వాళ్ళు నన్ను పొందలేరు, జనన మరణాలలో పడి తిరుగుతూ ఉంటారు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మస్యాని సర్వభూతాని నా చాహంతేష్వస్థితః. అర్జున, నేను అవ్యక్తంగా ఉన్నాను, ఈ ప్రపంచమంతా నేనే వ్యాపించి ఉన్నాను, సమస్త భూతాలు నాలోనే ఉన్నాయి, నేను వాటిలో లేను. నచమస్యాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః. అర్జున, భూతములు కూడా నాలో లేవు, నా యోగ మహిమను దర్శించు. భూతాలను పుట్టించి భూతాలను పోషించే నా ఆత్మ భూతాలలో లేదు. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వతగో మహాన్ తథా సర్వాణి భూతాని మస్సానిత్యుపదారయః. అర్జున, శ్రేష్టమైనది సర్వ సంచారి అయిన గాలి ఎలా ఆకాశంలో ఉంటుందో అలాగే సమస్త భూతాలు నాలోనే ఉంటాయి అని తెలుసుకో. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. కౌంతేయ, ఈ సమస్త భూతాలు కల్పాంతమునందు నా ప్రకృతిలో కలిసిపోతాయి. అలా విలీనమైన వాటిని కల్పము మొదలు కాగానే తిరిగి నేనే సృష్టిస్తూ ఉంటాను. ప్రకృతిం స్వామవశ్చభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం మవశం ప్రకృతేర్వశాత్. అర్జున, ఈ సమస్త భూతజాలము ప్రకృతి అధీనము కనుక అస్వతంత్రము. నేను నా ప్రకృతిని వశపరుచుకొని ఈ భూతజాలాన్ని మళ్ళీ మళ్ళీ పుట్టిస్తూ ఉంటాను. నచ మాం తాని కర్మాణి నిబద్ధంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. ధనంజయ, నేను ఆ కర్మల యందు ఆసక్తి లేని వాణ్ణి,
తటస్థంగా ఉండేవాణ్ణి, అందుచేత కర్మలు నన్ను బంధించవు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే చరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. కౌంతేయ, నన్ను అధ్యక్షునిగా పెట్టుకొని ఈ చరాచర జగత్తును ప్రకృతి సృష్టిస్తూ ఉంది. ప్రపంచం నడవడానికి ఇదే కారణము. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం. అర్జున, నేను మానవదేహంలో కనిపిస్తున్న వాస్తవానికి సర్వలోక మహేశ్వరుణ్ణి. నా ఉత్కృష్ట స్వరూపాన్ని తెలియని మూఢులు నన్ను అలక్ష్యం చేస్తూ ఉంటారు.